ద్వేషులు, సజ్జనులు సజ్జనత్వాన్ని ద్వేషించరు, మంచితనాన్ని ద్వేషించరు. నల్లోరే పగైக்கிறరు. హల్లెలూయా. నల్లవులు కూడా విరోధిగా మాట్లాడరు. సజ్జన ద్వేషులు, సజ్జనులు అంటే మంచివారు. మంచివారిని సైతం కూడా ద్వేషించరు, మంచివారిని కూడా துணீகரிச்சோம். நல்லவங்கள கூட வெறுக்கிறது. நம்ம பேச்சு, நம்ம பிரவர்த்தனை நல்லவங்கள கூட அவங்களுக்குள்ள இருக்கிற நல்ல குணத்தை புரிஞ்சிக்காத செய்யறது, புரிஞ்சிக்காத பேசுறது. ஹல்லேலூயா. இப்படிப்பட்ட சுபாவம்லாம் இந்த கடைசி நாட்கள்ல வரும். எங்க வரும்? எங்க வரும்? இது எங்க வரும்? பஜார்ல வராது. எங்க வரும்? நமக்குள்ள வரும். இது கடையில் கிடைக்கிற பொருள் அல்ல, ఇది దుకాణంలో దొరికే వస్తువులు కాదు, వీధుల్లో ఉండేది కాదు, ఇది బజార్లో ఉండేది కాదు, మనలో ఉండే ఉండాలి. ఎప్పుడైతే మనం అపవాదిని చోటిస్తామో, శరీర క్రియలకు మనం చోటిస్తామో, విశ్వాసాన్ని మరిచి దేవుని యొక్క బిడ్డ అనే విషయాన్ని మనం మర్చిపోయి మనం జీవించినప్పుడు ఇలాంటి కార్యాలు మనలోనే బయటికి వస్తాయి. ఎప్పుడు వస్తుందంటే చివరి రోజుల్లో దేవుని యొక్క రాకడ సమీపంలో ఉన్న సమయాల్లో ఇలాంటి స్వభావాలు, తత్వాలు మనలో నుండే బయటికి వస్తాయి. దీన్ని మనం గుర్తించాలి, దీన్ని మనం గ్రహించాలి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు, ఇలాంటి క్రియలు మనలో పుట్టినప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా అపవాది క్రియలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఇవన్నీ నేను చేసినట్లయితే, వీటికి నేను చోటించినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోలేను. ఇది எல்லாமே శరీర క్రియ, இதெல்லாம் శరీர காரியங்கள். இதுக்கு நான் இடம் கொடுத்தனாக்க பரலோக ராஜ்யத்தினால சுதந்திரமாக்கிக் கொள்ள முடியாது அப்படிங்கிற சின்ன நமக்கு வரணும். இதெல்லாம் நமக்கு நல்லதா தெரியலாம், இதெல்லாம் நமకు நல்லదా తోడலாம். ఇవన్నీ కూడా మనకు మంచిగా మనం అనుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకు మేలుగానే తెలియవచ్చు. కానీ ఇలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే మన యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేస్తుంది. ఇది ನಮ್ಮ ನಂಬಿಕೆಯೇ వీణాకిరం. ஹல்லேலூயா. நீங்க நம்ம எப்படி வாழ்ந்தோம், இல்ல இது நீ எப்படி வாழ்ந்தோம், நீ எப்படி வாழணும் நம்ம தீர்மானம் எடுக்கணும். ஹல்லேலூயா. ஹல்லேலூயா. துரோகிகளாயும் நன்மை செய், தீமனுபவி. எப்படி? நன்மை செய், தீமனுபவி. நன்மை செய்யறவங்களுக்கு தீமை தான் வரும். ஆனா அந்த தீமையை நன்மையாக மாற்றக்கூடிய தேவன். ஹல்லேலூயா. நீ நன்மையாக செய்தா, தீமையோடு செய்யறாங்களா, என்ன பண்ண? சந்தோஷமா ஏற்றுக்கோ. இதுக்காக நன்றி. ஏன்னா நீ அந்த நன்மையை நீ தீமையா நன்மை நீ செய்யும் போது, உனக்கு தீமை வரும்போது நீ புரிஞ்சிக்க வேண்டிய ஒரு சக்தி என்னடா அப்படின்னா என்ன கேட்டா, நன்மை பெற்றுக்கணுமோ உனக்கு தீமை செய்யறானோ அப்படின்றத நீ புரிஞ்சிக்கிற அப்படின்னாக்கா அதான் ஆவிக்குரிய ஜீவிதத்திய வாழுற வாழ்க்கை. ஹல்லேலூயா. உனக்குள்ள கிறிஸ்து இருக்கிறான்னு அப்பதான் தெரியும். அவங்க தீமை செய்யறாங்க, நான் அவங்க தீமை தான் செய்வேன் அப்படின்னா அவனுக்குள்ள கிறிஸ்து இல்ல, உனக்குள்ள கிறிஸ்து இல்ல. ஹல்லேலூயா. கிறிஸ்து அன்பு இல்லாதவன் தீமை செய்யறான். ஆனா கிறிஸ்து அன்பு இருக்கணும், தீமை செய்யக்கூடாது. హల్లేలూయా. క్రీస్తు ప్రేమ లేనివాడు నీకు ద్రోహం చేస్తే, నీలో క్రీస్తు ప్రేమ ఉంటే
నీవు తిరిగి అతనికి ద్రోహము చేయకూడదు. హల్లెలూయా. దేవుడు నేర్పించే ఒక సత్యం ఏంటంటే, నీవు దేవునికి ప్రియుడుగా ఉంటే ఇక శత్రువుల సైతము నీకు మిత్రులుగా మారుస్తాడు. నీ కంటకి ప్రియమైన అర్థన్నా, నీ కంటకి ప్రియమైనదన్నా ఉన్ శత్రువులై కూడా దేవునికి నన్నుగా మార్చువారు. హల్లెలూయా, హల్లెలూయా. நீ தேவனுக்கு பிரியமா இருக்கணும். அது அர்த்தம் என்னடா, உனக்கு தீமை செய்தாலும் சந்தோஷமா, ஏசப்பா இதுக்காக நன்றி, எனக்கு தீமை செய்ததுக்காக நன்றி, என்னை வேதனை படுத்துவதற்காக நன்றி, என்னை துக்கப்படுத்துவதற்காக நன்றி. ஹல்லேலூயா, ஹல்லேலூயா. எப்போ அந்த மனசுக்கு வரும்? நான் கடைசி நாட்கள் இருக்கிறேன். கடைசி நாட்கள் இப்படி நடக்கும் பூமி மேல అనే సత్యం తెలిసిందా? ఆ యొక్క సత్యం గ్రహించినట్లయితే నేను పని కరెక్ట్గా ఉన్నాను, నేను చివరి రోజులో ఉన్నాను కాబట్టి నేను ఇతరులకు మేలు చేసినప్పుడు వారు నాకు ద్రోహమే చేస్తారు అని నీవు గ్రహించి ఆ యొక్క ద్రోహాన్ని నీవు పూర్ణ మనస్సుతో స్వీకరించినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎవరైతే నీకు విరోధిగా ఉండి నీకు ద్రోహం చేసినారో వారు నీకు మిత్రులుగా మారిపోతారు. ఎలా మారుతారు అని ఒకవేళ ప్రశ్న మీలో ఉండొచ్చు. హల్లెలూయా. దేవుడు వారిని దర్శిస్తాడు, దేవుడు వారితో మాట్లాడతాడు, దేవుడు వారిని తాకుతాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైతే శిక్ష అయినా కూడా నీకు మిత్రుడుగా మారుస్తాడు. హల్లెలూయా. కానీ నీలో ఉండవలసిన ఒక లక్షణం ఏమిటంటే, ఇతరులు నీకు ద్రోహం చేసినప్పుడు ఏం చేయాలి? ఆ ద్రోహాన్ని పూర్ణ మనసుతో అంగీకరించాలి. వారు నాకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి నేను ఎలాగైనా వారిని తిరిగి వారికి నేను ద్రోహం చేయాలి అనేటువంటి మనస్సు మనలోకి రాకూడదు. అలా వచ్చినట్లయితే అది క్రీస్తుకు కలిగిన మనసు కాదు. దేవుడు అంటాడు, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరులో కలిగినది. క్రీస్తు కలిగిన మనసు ఏంటి? కల్వారి శిలువలో 3 మేకుల మీద వేలాడుతూ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క శరీరం అంతా కూడా దున్నబడిన స్థితిలో గాయములు పొందినప్పటికీ కూడా అలాంటి వేదనని సహిస్తూ, అలాంటి వేదనని భరిస్తూ తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా చిందిస్తూ ఉన్నప్పటికీ కూడా, తండ్రి మీరేమి చేయించున్నారు, వీరిని క్షమించు. అది క్రీస్తు కలిగిన మనస్సు. అలాంటి మనస్సు నీకు నాకు కలిగి ఉంటే మన యొక్క శత్రువులని దేవుడు మన యొక్క పాదముల దగ్గరికి తీసుకుని రాగలడు. మన శత్రువు మన పాదముల దగ్గరికి రావాలి అంటే దేవునికి కలిగిన మనస్సు మన కలిగి ఉండాలి. శత్రువులను పాదసరిగా కొట్టవలే అది దేవుడి వాక్కు. అది వార్త நம்ம వాక్యం నెరవేరకపోయినాక క్రీస్తుకు இருக்கிற క్రీస్తు యేసుకి కలిగిన మనసు நமக்கு இருக்கணும். இயேசுக்கு எப்பேற்பட்ட மனசு இருந்துச்சு? 3 ஆடிகளால சிலுவையில தூக்கிக் கொண்டு தன்னுடைய சரீரம் எப்படி இருந்துச்சா? கலப்பல ஒளிப்பட்ட போல இருந்ததா. சரீரத்துக்கு எல்லா ரத்தமும் வடிந்து கொண்டிருக்கிறது. அந்த சூழ்நிலையில கூட அந்த வேதனையெல்லாம் சகிச்சுது, அதெல்லாத்துக்கும் பொறுத்துன்னு சின்ன ஒரு ஜெபம், பிதாவே மன்னியும். ஹல்லேலூயா. நம்ம வேதனை படுறவங்க குறித்து, நம்ம துக்கப்படுறவங்க குறித்து, நம்மளை கஷ்டப்படுறவங்க குறித்து நம்ம இப்படி ஜெபிக்கிற ஒரு மனசு நமக்கு இன்னைக்கு இருக்கா? அந்த மனசு நமக்கு இருக்குமானா நம்ம விரோதிக்கு எப்பேற்பட்டவனா இருந்தாலும் சரி, அவங்க எவ்வளவு பலசாலியா இருந்தாலும் சரி, அவங்க எவ்வளவு திறமைசாலியா இருந்தாலும் சரி, அவங்க எவ்வளவு கூட்டமா இருந்தாலும் சரி, அவங்க என்ன பண்ணுவாரு? நம்முடைய பாதசலில் கொண்டு வருவார். ஹல்லேலூயா.
ஹல்லேலூயா. அப்படி செய்யாவிட்டா தேவனுடைய வார்த்தை வீணாகுமே. நாம் தான் ஜெபிக்கிறோம், வானம் பூமி ஒழிந்து போனாலும் உடைய வார்த்தைகள் ஒழியாத நம்ம தான் சொல்றோம். ஹல்லேலூயா. ఆకాశం భూమి గతించును, నా మాటలు ఒక పుల్లైనా గతించదు. అది దేవుని యొక్క వాగ్దానం. నీ యొక్క శత్రువును నీ యొక్క పాదం దగ్గర తీసుకొస్తాడు దేవుడని మనకు వాగ్దానం చేయట్లయితే, ఆ వాగ్దానం మనం నెరవేర్చుకోవాలంటే దేవునికి మనం ప్రేమగా జీవించాలి, దేవునికి మనం ఇష్టంగా జీవించాలి. మనకు ఎవరైనా ద్రోహం చేసినా వారికి తిరిగి మనం ద్రోహము చేయకూడదు. ఇది దేవుని యొక్క మనస్సు. ఆ మనస్సు నీవు నేను కలిగి ఉంటే మన శత్రువుల సైతం దేవుడు మన యొక్క పాదముల దగ్గర తీసుకుని రాగలడు. ఈ మనస్సు మనకు లేనట్లయితే, ఈ స్వభావం మనకు లేనట్లయితే మనము విశ్వాసము అనడానికి మనము యోగ్యులము కాము. దేవుని బిడ్డ నేను అనడానికి మనం యోగ్యులము కాకపోవచ్చు. కాబట్టి దయచేసి ఇలాంటి మనస్సు ఈ యొక్క చివరి రోజుల్లో, దేవుని యొక్క రాకడ సమీపంలో ఈ రోజుల్లో ఇలాంటి మనస్సు మనం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి, మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. భూతులు మూర్ఖులా? ఓకే, మూర్ఖులు తమిళం మూర్ఖులు అంటే తమిళ్లో తునిగారం. முன்னாடி சொல்லு, துணிகரமா என்ன வேணும் செய்யணும், துணிகரமா என்னாலும் பரவாயில்ல, என்ன ஆயிடும் பரவாயில்ல, உனக்கும் எனக்கு என்னாலும் பரவாயில்ல. ஆனா அவருக்கு மட்டும் என்ன ஆகக்கூடாது, என்ன ஆகக்கூடாது, உனக்கு எனக்கு என்ன ஆகிடும் பரவாயில்ல. ஏசப்பா அப்படி நம்ம நினைச்சிருந்தாருன்னா, இவனுக்கு என்னாலும் பரவாயில்ல அப்படின்னு அவன் நினைச்சிருந்தாருன்னா இன்னைக்கு நீங்களும் என்னவோ. ஹல்லேலூயா. ஆனா ஏசப்பா அப்படி நினைக்கவே இல்லை. எனக்கு என்னாலும் பரவாயில்ல, எனக்கு என்னாலும் பரவாயில்ல, என் கையில் உருவாக்கப்பட்ட என் பிள்ளைகளுக்கு ஒன்னா ஆகக்கூடாது. హల్లేలూయా. నాకు ఏమైనా పర్వాలేదు, యేసు మనసు, క్రీస్తు మనసు, నాకు ఏమైనా పర్వాలేదు, నా చేతి సృష్టి నా బిడ్డలకి ఏమీ కాకూడదు, ఎవరు కూడా నశించకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. అది దేవుని మనసు. మూర్ఖులు అంటారు ఏమైనా పర్వాలేదు, ఏమైనా ఇవ్వని, నేను అనుకునేది సాధించాలి. యేసుక్రీస్తు అంటారు, ఆకాశం క్రింద భూమి మీద నాకు సకల అధికారము ఇవ్వబడి ఉంది. వారికి భూమి మీద సకల అధికారము పుడకబడింది. ఆదాము పితావే ఎన్ చిత్తమప్పా చిత్తమంటున్నారు కదా, నీకు ఎదురుగా நம்ம ஜெபிக்கிறோம். ప్రభువా, ఆకాశం క్రింద భూమి మీద నాకు సమస్త అధికారము ఇవ్వబడి ఉంది. తండ్రి దగ్గర నేను అడిగినట్లయితే ఇప్పుడు 12 వ్యూహాల్ని పంపించగలడు. అయినా నా ఇష్టము కాదు ప్రభువా, నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తము నెరవేరును గాక. హల్లెలూయా. కుమారుడు యేసుక్రీస్తు గారు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులాగా భూమి మీద పడినది అని రాయబడింది. అలాంటి గొప్ప భారము కలిగినటువంటి ప్రార్థన ఎవరి కొరకు? తన కొరక? తన కొరకు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రాణాన్ని ఎలాగైనా తండ్రి దేవుడు కాపాడుండేవాడు, తప్పించుండేవాడు. కానీ చెమట బిందువులు రక్త బిందువులుగా భారము కలిగిన ప్రార్థన ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఈరోజు మన ప్రార్థనలో ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా, ఆనాడు నా కొరకు, మా కొరకు
నశించిపోతున్న ఆత్మల కొరకు చేస్తున్న ప్రభు ప్రార్థన మనలో ఉందా? హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభువు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి శరీరంలో రక్తపు బిందువులు నేల మీద పడినట్టుగా చూస్తున్నాం. నా కొరకు ఆయన చెమట కూడా రక్తంగా మారింది. ఈరోజు ఆయన బిడ్డగా ఉన్నటువంటి నీ యొక్క నా యొక్క ప్రార్థన ఎవరి కొరకు? మన కొరకు మాత్రమేనా? మన కుటుంబం కొరకు మాత్రమేనా? మన వారి కొరకు మాత్రమేనా? మనం ప్రభువు కొరకు ప్రార్థించగలిగితే, మన ప్రార్థన ప్రభువు కొరకు అయితే, ఎన్ని మంది నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థనలో ఆ భారం కలిగిన ప్రార్థన ఉంటే ఎంతమంది మనం రక్షించగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. అలాంటి మనసు, అలాంటి భారం కలిగిన ప్రార్థన ఈరోజు మనం ప్రార్థిస్తున్నామా? అలాంటి ప్రార్థన, అలాంటి భారం కలిగిన ఆలోచన తలంపులు మనలో వస్తూ ఉందా? నశించిపోతున్న ఆత్మ పట్ల ఒకవేళ నీకు భారం లేదంటే కనీసం నీ ఆత్మ పట్ల నీకు భారం కలిగి ఉందా? ప్రభువా, నా ఆత్మ నశించిపోకూడదు, నేను నిన్ను తెలుసుకున్నాను, నిన్ను నేను ఎరిగి ఉన్నాను, నీ బిడ్డగా నేను మారి ఉన్నాను. ఈరోజు ఒకవేళ నా ఆత్మ నాలో నుండి బయటకు వెళ్ళిపోతే నిన్ను చేరుకునే విధంగా నేను జీవిస్తూ ఉన్నానా? మనసు మన కలిగి ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామా? అలాంటి ఆశ మనం కలిగి ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామా? ఎవరి కొరకు మన జీవితం? ఇతరులు మనము పగదించుకోవడానికి మనం జీవిస్తున్నామా? హల్లెలూయా. ఏం చదివాం చివరిగా? మూర్ఖులుగా జీవిస్తున్నామా? మూర్ఖతనంగా మనం ప్రవర్తిస్తున్నామా? మూర్ఖతనంగా మనం మాట్లాడుతున్నామా? దేవుని ఆత్మ కలిగి మనం మాట్లాడుతున్నామా? దేవుని బిడ్డగా మనం మాట్లాడుతున్నామా? లేదంటే లోక కార్యాలు పంచుకుంటున్నాము, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామా? మూర్ఖతనంగా మాట్లాడి, మూర్ఖతనంగా మనం ప్రవర్తిస్తే, మూర్ఖతనంగా మనం జీవిస్తే, మూర్ఖతనంగా మనం కార్యాలు చేస్తే మనం ఎక్కడికి వెళ్ళగలము? ఆలోచించుకోవాలి. చదువుదాం. గర్భవంతులు, గర్వంతో నిండిన వారు, గర్వంతో నిండిన వారు సత్యాన్ని అన్వేషించరు, సత్యాన్ని వారు ఆలోచించరు. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచించరు. దేవుని మాటకు లోబడరు. ఈరోజు మనకి ప్రవర్తన, మనకి జీవితము, దేవుడు తెలుసుకున్నాను, దేవుడి కొరకు నేను జీవిస్తున్నాను, దేవుడి నేను ఉంటున్నాను అన్నటువంటి మన జీవితంలో ఎలాంటి స్వభావం మనం జీవిస్తున్నాం? తమిళ இருமாப்புள்ளவர்கள், இருதய கடினமுள்ளவர்கள், இரக்கம் குறையில்லாதவர்கள், என்ன சிந்தையில வாழ்ந்துக்கிறோம், என்ன யோசனை வாழ்ந்துக்கிறோம், என்ன நினைச்சின வாழ்ந்துக்கிறோம். கடைசி காலத்துல இருக்கிறப்பா என்னை எப்படியாவது ரட்சி, என்னை எப்படியாவது காப்பாத்துன்னு மட்டும் நம்ம இப்படியே நம்ம சின்ன சின்ன ஜபத்துக்களை நம்ம ஜெபிச்சுட்டு எப்படி வேணாலும் நம்ம வாழ்ந்துக்கலாம். நம்ம வாழலாம். ఆఖరి రోజులు ఉంటున్నాం ప్రభా, చివరి రోజులు ఉంటున్నాం తండ్రి, మీకు రాకడను సిద్ధపరచలేటువంటి స్వల్ప ప్రార్థనలు ప్రార్థిస్తున్నాం, జీవిస్తున్నామా? ఆలోచించుకోవాలి.
మన జీవిత విధానము, మన ప్రార్థన విధానము, మన విశ్వాస విధానము ఎటువైపుగా ఉంది? ఎలా జీవిస్తూ ఉన్నాం? నిజంగానే క్రీస్తు బిడ్డలుగా మనం భయపడి జీవిస్తున్నామా? నేను ఇలా జీవిస్తున్నాయిగా దేవుని యొక్క నామము మహిమను ఇలా జీవిస్తున్నానా? మన పేరు బట్టి మనం జీవించాలా? మన తండ్రి అయిన దేవుని పేరు బట్టి మనం జీవించాలా? ఆలోచించుకోవాలి. ఈరోజు మనం మూర్ఖంగా మనం ప్రవర్తించి మూర్ఖంగా మన కార్యాలు జరిగిస్తే దీని ద్వారా దేవుని యొక్క నామం మహిమపడతాదా? దూషింపబడతాదా అని మనం ఆలోచించుకోవాలి. ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఆలోచన కలిగి ఉంటే మనకు మూర్ఖపు మాటలు మన జీవితంలో మన నోట ఇలా రాయొద్దు. ఆలోచించుకోవాలి. కేవలం మనము భూ సంబంధమైన ఆలోచనలు మనం జీవిస్తున్నామా? పర సంబంధమైన ఆలోచన మనం కలిగి ఉన్నామా? పర సంబంధమైన ఆలోచన మనం కలిగి ఉంటే మూర్ఖపు మాటలు, మూర్ఖపు ప్రవర్తన మనం ఎలా ప్రవర్తించగలము? ఆలోచించుకోవాలి. నిజంగానే క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామా? పేరుకు మాత్రం మనం క్రైస్తవులుగా జీవిస్తున్నామా? పేరుకు మాత్రం మనం క్రైస్తవులుగా వాడుతున్నామా? ఇది మన ప్రవర్తన కూడా ನಮ್ಮ ಕ್ರಿಯೆಗಳ ಕ್ರಿಯೆಗಳ ವಾಯಿತು ಇಷ್ಟಪಟ್ಟಿರಲ್ಲ. ನಮ್ಮ ನಲಯೋಸಿತ ಪಾತ್ರ ಆಸಿಕ దేవుని కంటే సుఖానుభవం. హల్లెలూయా, హల్లెలూయా. కవిల தேவ பிரியராய் இராமல் தேவ பிரியராய் இராமல் சுக போக பிரியரா தேவனை பிரியப்படுத்துகிற எண்ணம் இல்லாம, தேவனை சந்தோஷப்படுத்துற எண்ணம் இல்லாம, தேவனை சித்தத்தை நிறைவேற்ற எண்ணம் இல்லாம, தேவனை இஷ்டத்தை நிறைவேற்ற எண்ணம் இல்லாம, யார் இஷ்டத்தை நிறைவேற்றுக்காக நம்ம வாழ்க்கிறோம்? யார் இஷ்டத்தை நிறைவேற்றுக்காக நம்ம இந்த விசுவாசத்தில் இருக்கிறோம்? பேருக்கு நம்ம கிறிஸ்து பிள்ளைங்க, பேருக்கு நம்ம விசுவாசிங்க, நிறைவேற்றுவாங்க நம்ம சொன்னேன். எந்த பலனும் நமக்கு காத்திருக்குது? எந்த பலனும் நம்ம போய் சேர முடியும்? நம்ம சிந்திக்கணும். தெரியுங்க, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని యొక్క సుఖము కంటే కూడా మన యొక్క సుఖాన్ని, దేవుని యొక్క నామం కంటే కూడా మన యొక్క నామాన్ని, మన పేరుని, దేవుని పేరుని హెచ్చించడానికి మనం జీవిస్తున్నామా? మన యొక్క పేరుని గొప్పగా చూపించుకోవడానికి మనం జీవిస్తున్నామా? మన జీవించేటువంటి విశ్వాస జీవితము ఎవరి పేరుని పై తీయడానికి, ఎవరిని గొప్ప చేయడానికి, దేవుని గొప్ప చేయడానికి నువ్వు విశ్వాస జీవితం జీవిస్తున్నావా? నిన్ను నీవు గొప్ప చేసుకునేదానికి యొక్క విశ్వాస జీవితంలో జీవిస్తున్నావా? ఆలోచించుకోవాలి. దయచేసి మన నోటి నుండి వచ్చే ప్రతి మాట, మన తలంపులో పుట్టే ప్రతి తలంపు, ఆలోచనలు ఎవరిని సంతోష పెట్టేదాని గురించి ఆలోచిస్తున్నాం. నేను ఈ రీతిగా ఆలోచిస్తే ఈ ఆలోచన ద్వారా నా కుటుంబం సంతోషపడతారా, నా అన్నవారు సంతోషపడతారా, లేదంటే దేవుడు సంతోషపడతారా? నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచిన ఒకే ఒక కార్యము దేవుని సంతోషపెట్టడానికి మనం జీవించుతూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనల్ని జీవింప చేస్తున్నాడంటే దేవుని సంతోషపెట్టడానికే దేవుడు మనం జీవింప చేస్తున్నాడు. ఈ కార్యం మనం మరచి, ఈ కార్యం మనం విడిచి మనల్ని, మన
మన కుటుంబస్తుల్ని మన అన్నవారిని మనం సంతోషపెట్టే విధంగా మనం జీవిస్తే దేవుడు ఈ జీవితాన్ని మనలో ఉంచడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఈరోజు కాకుంటే రేపైనా, ఈ వారం కాకుంటే వచ్చే వారమైనా, ఈ నెల కాకపోతే వచ్చే నెలైనా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా ఈ నా ప్రియ కుమారుడు నా యొక్క పేరుని హెచ్చించగలడు అన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఒక ఆశతో నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచుకున్నాడు. ఎన్ని కర్తలే బట్టి ఎదుగాకుండా வச்சிருக்கிறார் அப்படின்னாக்கா உன்னை குறித்து என்ன குறித்து அவர் நாமத்தை மேன்மைப்படுத்துறதுக்காக, மகிமைப்படுத்துறதுக்காக வச்சிருக்கிறாரு. நம்ம அதை மறந்துட்டு நம்மளே பெருமைப்படுத்திக்கணும்னா, நம்ம குடும்பத்தை பெருமைக்காக நம்ம வாழ்ந்தோம்னா, நம்முடைய ஜனங்களுடைய பெருமைக்காக நம்ம வாழ்ந்தோம் அப்படின்னா வாழ்க்கையை தேவன் நமக்கு வைப்பாரா அப்படின்னு நம்ம யோசித்து பார்த்தோம். கர்த்தருக்கு நம்ம தயவுசெய்து கொடுத்துருக்கிற கத்திலிருந்து கொடுத்துருக்கிற வாழ்க்கை யாருக்காக நம்ம வாழ்க்கை? நமக்காக வாழ்க்கை இல்லைன்னு நமக்காக நம்ம வாழணும். கத்திற்காகவும் வாழ்க்கைக்காக அந்த வாழ்க்கை நம்ம கொடுத்துருக்காரு. మన కొరకు మనం జీవిస్తూ దేవుడి కొరకు జీవించడానికే ఇక జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. మనం అది మరచి శరీరం అనేకమంది ఇక కార్యాలు క్రియలు బట్టి మనము జీవించినట్లయితే ఈ జీవితాన్ని 2021 సంవత్సరం వరకు మనం ఉంచుతామని ఆలోచించుకోవాలి. 2020 సంవత్సరం వరకు కూడా మన ద్వారా దేవుని యొక్క నామం మహిమ నిమిత్తము మనలో జీవాన్ని ఉంచాడు, ఇక విశ్వాసాన్ని ఉంచాడు, ఈ యొక్క నమ్మకాన్ని మనలో ఉంచున్నాడు. ఇవన్నీ మనం మరచి మనము స్వార్థప్రియులుగా, మూర్ఖులుగా, శరీరం అనేక కార్యాలు ఒకవేళ మనం జోడించినట్లయితే వాటికి దేవుని యొక్క జీవం మనలో ఉంటుందా? జీవించిన యొక్క జీవము ఆయన మహిమ కొరకు ఎలాగైనా జీవించడానికి కాదు, చనిపోయినా పర్వాలేదు అనడానికి కాదు. నీవు నేను చనిపోయిన పర్వాలేదు, మనం ఉపయోగించుకోవచ్చు, అది మనకు సులువుగా ఉండొచ్చు. ఎందుకంటే మనల్ని మనం కలుగు చేసుకోలేదు, మనలో ఉన్నటువంటి ఆత్మని మనం కలుగు చేసుకోలేదు కాబట్టి మన విలువ మనకు తెలియదు, మనలో ఉన్నటువంటి ఆత్మ విలువ మనకు తెలియదు. ஏனப்போ நம்ம வாழ்க்கை குறித்து நம்ம சுலபமா பேசணும். நீங்க என்னாலும் பரவாயில்ல, நான் செத்தாலும் பரவாயில்ல, ஏன் பேசணும்? நம்மளை நம்ம உண்டாக்கல, நமக்குள்ள இருக்கிற ஆத்மாவை நம்ம உண்டாக்கல. ஆனா இது எல்லாத்தையும் உண்டாக்கின தேவனுக்கு மட்டும்தான் இதனுடைய வேல்யூ தெரியும். நம்ம ஏதாவது ஒரு பொருளை வாங்கிட்டு வந்த வீட்டுக்கு அந்த பொருளை பசங்க உடைச்சிட்டாங்க, நம்ம என்ன பண்றோம்? உடனே வேதனை பண்றோம். ஏன்? நான் கஷ்டப்பட்டு வாங்கினேன், நீ வாங்கி நமக்கு கஷ்டம் தெரியும் அப்படின்னு நம்ம சொல்றோம். அதே மாதிரிதான் நம்ம உண்டாக்கின கர்த்தருக்கு தெரியும், நம்ம உண்டாக்கின அந்த மதிப்பு நம்ம வச்சிருக்கிறாரு ஒரு ஆத்மா, அந்த ஆத்மா அவருக்கு தெரியும் ஆத்மாவுடைய வேலை. நம்ம குறித்து நம்ம கவலை இல்லை, நமக்குள்ள இருக்கிற அந்த ஆத்மா ஆவியை குறித்து நம்ம கவலை இல்லாத நம்ம வாழ்ந்துருக்கோம். ஹல்லேலூயா. நம்மள ஒரே ஒரு ஆசை என்னடாக்கா, பரலோகத்துக்கு போகணும். பரலோகத்துக்கு சுலபமா போக முடியாது, வேற எதையும் சொல்லப்பட்டது என்ன சொல்லியிருக்காங்க? இடுக்கமான வாசல் வழியா உட்பிரவேசிக்க பிரயாசப்படலாம், விசாலமான வழியோ நரகத்துக்கு நேராக, அழிவுக்கு நேராக போகிற வழி, எப்படி வேணாலும் போகலாம். పరలోకమునకు వెళ్ళే మార్గము సంకుచితముగాను ఇరుకుగాను ఉన్నది. అందులో ప్రవేశించిన
జీవించడానికి ప్రయాసపడాలి. విశాలమైన మార్గము, నాశనమునకు మార్గం. ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా చేయవచ్చు, ఎలాగైనా తీర్మానం తీసుకోవచ్చు. కానీ నీకు నాకు మన ఇష్టానుసారంగా తీర్మానం తీసుకోవడానికి వీలు లేదు. ఉన్నపోయినకు దాన్ని స్పందిస్తున్న తీర్మానికి నమ్మక అధికారుల ఏనా ఒక కథలు ఇప్పుడు కాదు. ఒలుగా ప్రకారం వాడిన ఎప్పటికైనా நம்ம తీర్మానం எடுக்கலாம், எப்படிவேணா நம்ம முடிவு எடுக்கலாம். ஆனா நம்ம கத்தரை எப்படி இருக்கும்போது நம்ம கத்தருக்கு இஷ்டமான முடிவு மட்டும் நம்ம எடுக்கணும். கத்தருக்கு இஷ்டமான முடிவு மட்டும் நம்ம எடுத்தனாக்க நமக்கு வெற்றியை பார்க்க முடியும், ஜெயத்தை பார்க்க முடியும். இஷ்டமான முடிவுல நமக்கு ஜெயத்தை பார்க்க முடியும், தோல்வியை நம்ம பார்க்கணும். தோல்வியை கண்டு தளபதியை காட்டிலும் கத்தருக்கு இஷ்டமான முடிவு கஷ்டமான கூட தலைய உயர்த்துகிற முடிவா. அல்லேலூயா, அல்லேலூயா, அல்லேலூயா. இயேசு கிறிஸ்துவின் ராஜ்யத்தை எல்லாரும் நினைச்சாங்க, இயேசு இதோட ஓடி போயிட்டார். அல்லேலூயா. ஏன்னா அதுக்கு முன்னாடி சிலுவையில் இருந்த எந்த மனுஷனும் என்னாவல உயிரோட இருந்திருக்கல. அதனால நினைச்சாங்க அன்னைக்கு உயர்த்தோட இயேசு கிறிஸ்துவோட ஓடிட்டார், முடிஞ்சு போச்சு. இயேசுக்கு மட்டும்தான் தெரியும். மூன்றாவது நாள் முடிஞ்சு போச்சு. மரணம் ஜெயிக்கும் போது இயேசு மட்டும்தான் தெரியும். இயேசு கூட இருந்த சீஷர் கூட போயிட்டாங்க, மறந்து போயிட்டாங்க. இன்னைக்கு நீயும் நானும் இயேசுக்குள்ள இருக்கிற நாமும் கூட இயேசுவோட வார்த்தையில மறந்து போகிற ஜனமா இருக்கணும். விசுவாசத்தை விட்டு விடுகிற ஜனமா இருக்கணும். இன்னைக்கு விசுவாசம் நமக்குள்ள இருக்குமானா, இயேசுவோட வார்த்தை நமக்குள்ள இருக்குமா, எத்தனை பிரச்சனை வந்தாலும், எத்தனை போராட்டம் வந்தாலும், எத்தனை அவமானம் வந்தாலும், எத்தனை நிந்தை வந்தாலும் எல்லாத்தையும் சகிக்கிறதுக்கு கத்தருக்கு இருக்கு. தேவன் எனக்கு இருக்கிற எல்லாத்தையும் எனக்கு தீமை அனைத்தையும் நன்மையாக ஒரு மாற்ற அவரால் முடியும். அல்லேலூயா. அந்த நம்பிக்கை, அந்த விசுவாசம், உறுதியான விசுவாசம், உறுதியான நம்பிக்கை உங்களுக்கு இருக்குமா? வெட்கத்துக்கு பதிலாக சந்தோஷத்தையும் கீர்த்தியும் புகழ்ச்சியும் அது தேவனுடைய வாக்குதான். அந்த வாக்குத்தத்தத்தை நீங்க நான் விசுவாசிக்கிற விசுவாசியும் நம்ம இருக்குமானா, என்னதான் நடந்தாலும் என்னதான் நடக்கும் சுற்றி தேவன் எனக்கு என்ன இருக்கிறார், எனக்கு என்ன இருக்கிறார், வேலியா இருக்கிறார், மதுலா இருக்கிறார். அல்லேலூயா. என் சுற்றிலே தேவன் மதுலா இருக்கிறார், என் சுற்றிலே தேவன் பாதுகாப்பா இருக்கிறார், என் சுற்றிலே தேவன் வேலை வச்சிருக்கிறார். இந்த தீங்கோட அணுகா నా చుట్టూ నా దేవుడు కళాకారుడుగా ఉన్నాడు, నా చుట్టూ నా దేవుడు కంచిగా ఉన్నాడు, నా చుట్టూ నా దేవుడు మండించినటువంటి అగ్నిగా ఉన్నాడు. ఏది ఏమీ చేయలేదు. నమ్మకము దేవుని యొక్క బిడ్డలకు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి మన విశ్వాసంలో మార్చుకునేటువంటి స్వభావం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమని క్రీస్తు మనల్ని చీవిడిచే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడను విడువను, నేను ఎడబాయను. దుడ్డిగరా నీ దండములను ఆదరించును, முத கோலம் முத தடியும் கேட்டு ஒரு போது நீங்க என்ன கைவிட மாட்டீங்க, என்னை விட்டு விலகாம நீங்க இருப்பீங்க. எப்ப சொல்ல முடியும்?
సంతోషం కలగకపోదా, సమాధానం కలగకపోదా, నెమ్మది కలగకపోదా, సుఖం కలగకపోదా, రక్షణ వరకు, పోరాటం వరకు, నింద వరకు, అవమానం వరకు చూడబడే మనుషుల విశ్వాసం. అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు నన్ను చేయగలడు. అన్ని మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అన్ని మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నా చేయి విడివాడు, దేవుడు నన్ను పొగగా కాదు అలాగా నియమిస్తాడు అని చెప్పగలిగేది ఎవరంటే దేవుని మీద విశ్వాసంగా ఉన్నప్పుడు, దేవుని మీద మనము ఆనుకుని ఉన్నప్పుడు అలాంటి మాటలు తప్ప అవిశ్వాసపు మాటలు మన నోటిలో రాదు.